ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళ మీద ఈగ వాలిన మేము ఊరుకోమని చెప్పిన ప్రభుత్వం ఈరోజు వీళ్ళే ఆడవాళ్ళని ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన యొక్క తప్పుడు కేసులలో ఇంకొక ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి పోలీసులను పంపించి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మీరు సినిమా చూసారా? సూపర్ లేడీ, ఇదే పవన్ కళ్యాణ్ తీసిన సినిమాలో పవర్ఫుల్ మ్యాన్ తప్పు చేసి ఏ విధంగా అదే కోర్టులో మనం చూసాం, ఒక అమ్మాయిని రేప్ చేయడానికి వెళ్తే అదే కదా పవర్ లేని అమ్మాయి న్యాయం కోసం పోరాడితే ఎలా ఉంటుంది అదే అదే చూసాం కదా. సేమ్ టు సేమ్ జరుగుతుంది ఇక్కడ ఈరోజు. నిజంగా నేను అది డీల్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, ఎంత నాకు చాలా నిజం చెప్తున్నాను, నేను ఇలా కూడా చేస్తారా అని అనిపిస్తుంది. యాక్చువల్లీ జరిగిన విషయం ఏంటి, కేసుకు సంబంధించి ఏంటి క్లారిటీ? అతను చెప్పే వర్షన్ మొత్తం అబద్ధాలండి. హీస్ మ్యానిపులేటెడ్, బిగ్గెస్ట్ మ్యానిపులేటెడ్. ఈమె ఒకటి కాదు, ఈమె ఎక్కువ రోజులు ప్రయాణం చేసింది కాబట్టి ఈ రోజు ఈమె ఇంకా తట్టుకోలేక బయటకు వచ్చి ఇది చేయాల్సింది. ఇతని చేతిలో ఎంతో మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు మోసపోయి. ఒకటి నీకు నచ్చకపోతే హ్యాపీ ఎగ్జిట్ అయిపోవాలి. హ్యాపీ ఎగ్జిట్ అవ్వకుండా ఇలా చేయకూడదు కదా ఎవరిని కూడా. సో ఇతను ఈమె దగ్గర డబ్బులు వాడుకొని, ఈమెని శారీరకంగా వాడుకొని, ఈమెను మానసికంగా వాడుకొని, ఈమెని ఫైనాన్షియల్ అన్ని రకాలుగా ఈమెను వాడుకొని ఈరోజు రోడ్డు మీద పడేస్తాడు. ఇద్దరు పిల్లలు. అవును. అసలు జరిగిన స్టోరీ ఏంటంటే ఈవిడకి ఆమెకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆవిడకి హస్బెండ్ చనిపోయారు, ఇతను చూసుకుంటాను, నేను చేసుకుంటాను, తోడు ఉంటాను అని చెప్పేసి అని కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ ఎందుకు చేయడం జరిగిందంటే కొన్ని బలవంత అంటే ఇతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ చేత ఆమెని మభ్యపెట్టో భయపెట్టో ఏదో చేసి లొంగ తీసుకున్నారు మొత్తం. ఇంకా తప్పదు కదా ఇంకా ఆవిడకి కూడా, కాబట్టి ఇంకా ఆవిడ కూడా కంటిన్యూ అవ్వడం జరిగింది. ఇంకా అదే అలా 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 కొనసాగించింది. ఆమె ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసింది అతనికి, అన్ని విధాలుగా అతనికి సపోర్ట్ చేసింది. ఎందుకంటే లైఫ్ అని అనుకున్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారు బేసికల్ గా. అప్పులు తెచ్చో ఇంకోటి చేసో. ఇతను ప్రామిస్ చేసింది ఏంటి అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నాకు మంచి పదవి వస్తుంది, నాకు మంచి హోదా వస్తుంది, మంచి డబ్బులు వస్తాయి, అప్పుడు అంతా ఇది చూసుకుంటామని చెప్పారు. సీన్ కట్ చేస్తే ఏమైంది, దాని తర్వాత ఆమెని దాని తర్వాత నుంచి అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. ఇంకొకరి దాని ఏమంటారు ఇల్లీగల్ కాంటాక్ట్ అని పక్కన పెడితే ఈమెనైతే కంప్లీట్ గా అవాయిడ్ చేయడము, ఆమెను అబ్యూజ్ చేయడము, కొట్టడము, చేయడము ఇలాంటివి చేయడం మొదలు పెట్టాడు. ఈమె డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. ఎందుకంటే అప్పు తీసుకొచ్చి ఇచ్చింది కదా. ఇలా ఎలక్షన్ క్యాంపెయిన్ కి కూడా డబ్బులు పెట్టింది కూడా ఈవిడే అంట. ఈవెన్ అతని మీద కేసు వేస్తే మొబైల్స్ ఏదో జరిగిందని రిట్ పిటిషన్ వేసిన దానికి కూడా ఫీజు ఈవిడ ఇచ్చిందంట. డబ్బులు ఆ లాయర్కి ఇవ్వాలి అంటే 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వాలంటే ఈవిడ పెట్టింది. సో మొత్తం ఈమె చూసుకునేది. అలాంటిది ఈమెని ఈ రోజు నెట్టేసి డబ్బులు అడుగుతుంటే ఇప్పుడు ఆమె బయట తెచ్చి ఉంటది కదా, ఎక్కడో చోట తెచ్చడము, ఆమె ఆస్తులు కుదబెట్టేసో లేకపోతే అప్పులు చేసో నగలు కుదబెట్టో చేసి ఉంటది కదా. ఇప్పుడు ఇస్తా అని చెప్పేసి ఒకటేసారి రివర్స్ అయిపోయాడు. రివర్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి, ఒకటి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఆమె ఒకసారిగా బ్లాస్ట్ అయిపోయేసి తట్టుకోలేక ఎప్పుడు ఆమె మీడియాకి రావాల్సిన పరిస్థితికి వచ్చింది అంటే వీడియోలో ఆమెని హింసించి కొట్టి తిట్టి, ఎందుకంటే అతని వీడియోలో అతను అడ్మిట్ అవుతున్నాడు కదా, అవును కొట్టాను చేశాను అతనే అడ్మిట్ అవుతున్నాడు. ఈమెను ఇంకా ఆ రేంజ్ కి తీసుకెళ్లిపోయేసరికి ఇంకా ఆమె తట్టుకోలేక సూసైడ్ కూడా అటెంప్ట్ చేసింది. ఇంకా పిల్లలు కాపాడారు. దాని తర్వాత ఇంకా ఆమె బయటకు వచ్చి ఇంకా సూసైడ్ చేసుకున్న తర్వాత కూడా అతను కనికరించకపోతే ఇంకా ఆమె రివర్స్ అయిపోయింది. ఇంకా ఇట్లాంటి నీచుడితో మనము కరెక్ట్ కాదు అని చెప్పేసి అని బహిరంగంగా ఆమె ప్రజాక్షేత్రంలోకి వీడియో రిలీజ్ చేసి చెప్పడం అనేది జరిగింది. ఆ చెప్పడం ద్వారా ఏమైపోయిందంటే ఇతని నిజ స్వరూపం బయటకు వచ్చింది. ఏంటి అనేది అసలు ఇలాంటి ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి ఎందుకు అంత దుమారం అయిపోయింది, ఎందుకు అంత పెద్ద ఎత్తున ఇదైందంటే బికాస్ ఇతని నేచర్ అది. ఇతని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఏం పని చేస్తాడు ఇతను? కూలి పని చేస్తాడా, రాళ్ళు కొడతాడా, రప్పలు కొడతాడా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడా, ఏం చేస్తాడు? ఇతను చేసేదంతా బ్రోకరేజ్ పనులు అంట. ఆమె చెప్పింది, నాకెలా తెలుస్తుంది? ఆవిడ చెప్తేనే మేము కంప్లైంట్ కూడా రాసాం. నిన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కదా ఇవన్నీ గోలలన్నీ. ఆ కంప్లైంట్ అసలు ఒరిజినల్ కంప్లైంట్ వేరు ఉంది, ఆ ఒరిజినల్ కంప్లైంట్ చాలా కంటెంట్ ఉంది. ఇంకా ఆవిడ ఇంకా కొన్ని అవన్నీ వద్దులేండి సార్, ఎందుకు ఇంతవరకే ఇద్దామని చెప్తే సరే అని చెప్పి మేము అంతే, ఎందుకంటే క్లయింట్ ఇష్టం కదా, మేమేం చేస్తాము. సో ఆ కంప్లైంట్ లో ఆవిడ క్లయింట్ డిస్కస్ చేయాలి కదా ఏమేమి జరిగాయి ఏంటని చెప్పేసి అని ఆ డిస్కస్ చేసింది కాబట్టి ఇవన్నీ విషయాలన్నీ మాకు కూడా తెలిసాయి, లేకపోతే మాకెలా తెలుస్తుంది? సో ఇతను చేసే యాక్టివిటీ ఏంటి అక్కడ అంటే ఇదే పని, దందాలు చేయడం, లోకల్ పోలీస్ వాళ్ళతో వాళ్ళతో కనెక్షన్స్ ఉంటాయి ఇతనికి, బెదిరించడం, భయపెట్టడం, సెటిల్మెంట్లు చేయడం, ఇది ఇతని పని అక్కడ. సో ఇతను ఒక పెద్ద నాయకుడులా చిత్రీకరించుకున్నారు. ఇతనికి అమ్మాయిలు పడడానికి రీజన్ ఏంటంటే ఇతనికి ఉన్న మెగా కాంపౌండ్ తో ఉన్న సత్సంబంధాల వల్ల ఇతని ఫోటోలు ఇంకోటితో కలవడము చేయడము, ఈ కాంటాక్ట్స్ వల్ల ఇతను అలా ప్రొజెక్షన్ చేసుకుని అక్కడ అమ్మాయిలను అట్రాక్షన్ చేసుకుని వాళ్ళని వాడుకోవడం ఇతని హాబీ. అది అక్కడ జరుగుతున్నది. సో
ఇప్పుడు ఈవిడ ఒక్కరైనా బాధితురాలు ఇంకెవరైనా చాలా మంది ఉన్నారు కానీ ఎవరు బయటికి రారు. ఏదో ఒక 2 వీడియోలు బయటకు వచ్చినాయి. వీడియోస్ వచ్చాయి కానీ ఇంత జరిగిన తర్వాత ఆ లేడీస్ కూడా అందరు కూడా జాగ్రత్త పడతారు. ఇంక నాకు తెలిసి ఇతన్ని టచ్ లోకి వెళ్ళరు, నాకు తెలిసి ఫోన్ కాంటాక్ట్ లో ఉండరు, ఫోన్ నెంబర్ కూడా మార్చేసుకుంటారు. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇది అవ్వాలనుకుంటారు? సో ఇతని రియల్ యాటిట్యూడ్ కనిపించింది కదా అక్కడ డైరెక్ట్ గా. అన్ని మీడియా ఛానల్లో ఆమె మీద రివర్స్ అవుతున్నాడు ఇతను. ఏమని చెప్తున్నాడు? కిలాడి లేడీ ఫైనాన్స్ మోసాలు చేసింది, సైబర్ కేరాల మీద కంప్లైంట్లు ఉన్నాయి, రాష్ట్రాల నుంచి పోలీసులు అందరు తిరుగుతున్నారు. దీంట్లో ఫ్యాక్ట్స్ నేను చెప్తాను. అసలు ఈమెకు దానికి సంబంధమే లేదు. అదే నాకు అర్థం కాని పాయింట్. ఎక్కడో వేరే రాష్ట్రంలో నమోదైందా? ఈ ఇష్యూ జరిగినటువంటి వెంటనే కేసు నమోదు అవడం ఏంటి? అది అక్కడి నుంచి వచ్చి పోలీసులు పట్టుకెళ్ళటం ఏంటి? అసలు వాస్తవాలు ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్తున్నా. 2021లో ఇది జరిగిన అంశం. ఎలా జరిగిందంటే అసలు ఆవిడకి ఆపరేషన్స్ అంత రావు, మొబైల్ ఆపరేషన్స్. మహా అంటే ఫోన్ ఆడడం చేయడం, వాట్సాప్ అంతవరకు వచ్చి తప్ప ఈ టెలిగ్రాఫ్ గ్రూప్స్ క్రియేట్ చేయడము, దాంట్లో టీమ్స్ ని తయారు చేయడము, టీమ్స్ ద్వారా ప్రమోషన్స్ చేయడం, ఇవన్నీ ఆవిడకి తెలియదు బేసిక్ గా. అలాంటివన్నీ తెలిసిన ఐడియా ఉన్న వ్యక్తి ఎవరంటే ఈ కిరణ్ రాయల్. ఇతను బెట్టింగ్స్, క్రిప్టో కరెన్సీలు, US$ బయింగ్ పర్చేస్లు, ఇట్లాంటి డబ్బులు ఇది చేయడం, ఇలాంటివన్నీ యాక్టివిటీస్ ఇతనికి ఎక్కువ తెలుసు. ఇతనికి ఒక టీం ఉంది. అదే FIR లో ఆ టీం వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద వచ్చున్నారు. ఇతనే తీసుకొచ్చాడు మళ్ళీ వాళ్ళని కూడా. ఇక ట్విస్ట్ అంతా మీకు చెప్తాను నేను. యాక్చువల్ గా ఈవిడకి అతనికి ఉన్న సంబంధంతో ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మొత్తం ఇతని దగ్గర కస్టడీలో ఉన్నాయి. ఆమె కూడా ఇతని కస్టడీలో ఉంది. ఇతను ఏం చెప్తే చేస్తుంది ఆమెకు తెలియదు కదా అది నిజమేంటి అబద్ధం ఏంటని చెప్పి. ఏదో బిజినెస్ అంటాడు, బ్యాంక్ అకౌంట్లో తీస్తాడు, ఇంకోటి చేస్తాడు, ఇంకోటి ఓటీపీ అంటాడు. బిజినెస్ ఏమనుకుంటుందమ్మా, నన్ను చూసుకుంటున్నారు కాబట్టి ఈక్వల్ టు మొగుడు కాబట్టి, హస్బెండ్ కాబట్టి అలానే బిలీవ్ చేస్తారు ఎవరైనా. సో కాబట్టి అన్ని ఆవిడ ఓపెన్ అప్ అయి ఉండింది. ఇతనేం చేశాడు, మీరు ఇస్తే డబ్బులు దానికి డబల్ అవుతుందని చెప్పి చాలా మంది దగ్గర నుంచి ఇది చేసుకోవడానికి ఒక టెలిగ్రామ్ గ్రూప్స్ ని, టీమ్స్ ని క్రియేట్ చేసి అందరితో ప్రమోషన్ చేసి మీరు 10,000 పెడితే మీకు ఇంత వస్తుందని చెప్పేసి ఇలాంటివన్నీ చేయడము. ఈ చాలా మంది ఉన్నారు దీంట్లో. ఇతనే కాదు, చాలా పెద్ద రాకెట్ అది. దీంట్లో ఇతను మంచి ఎక్స్పర్ట్ ఈ ఏరియాలో. ఇతని పేరు ఉండదు మళ్ళీ, ఇతను అందరి పేర్ల మీద పెట్టి ఇతను వాడుకుని ఇతను ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ మనం అందరూ గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఒక గ్రూప్ ని పెట్టి ఆమె ఇంకా కొంతమంది టీం ఉన్నారు కదా, దీని మీద ఒక అతను రాజస్థాన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద పోలీసు వాళ్ళు అక్కడ సైబర్ క్రైమ్ కట్టిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే భాగంలో ఇతనికి సంబంధించిన టీమ్ లో ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ పేరు అరుణ్ రెడ్డి అనే ఒకతను, అబ్దుల్ గని అనే ఒకతను, వీళ్ళందరూ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చున్నారు వీళ్ళు. సో వాళ్ళని కూడా బెయిల్ ఇచ్చి తీసుకొచ్చింది కూడా ఇతనే అంట. అప్పుడే ఆ టైంలో ఇతనికి తెలిసింది కాబట్టి ఆవిడ మీద కూడా FIR అయింది కదా, ఇప్పుడు ఆవిడ మీద కూడా పేరు ఉందని చెప్పేసి వీళ్ళు రివీల్ చేశారు ఎవరు, వీళ్ళ ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు చార్జ్ షీట్లలో సప్లిమెంటరీ చార్జ్ షీట్ మళ్ళీ చేస్తారనుకుంటా. ఆ రిమాండ్ డైరీలో ఆవిడ పేరు కూడా రాయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు. ఇది ఇతనికి తెలిసిన తర్వాత ఇతనే ఆమె తరపున యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చాడు, ఆవిడ కాదు. చాలా మందికి తెలియదు ఏంటంటే ఆవిడ వేసింది అంటున్నారు. అసలు ఆవిడ ఏ రోజు గుజరాత్కి వెళ్ళింది లేదు, ఏ రోజు ఆవిడ జైపూర్కి వెళ్ళింది లేదు, ఏ రోజు ఏ ఏరియాలో అడ్వకేట్లను మాట్లాడింది కూడా లేదు. మొత్తం అంతా ఇతనే చూసుకునేవాడు. ఇతనే అడ్వకేట్లను మాట్లాడి ఇతనే మొత్తం అంతా చేసుకుని యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయింది. దాని తర్వాత కొద్ది కాలంలో ఎలక్షన్స్ ఇవన్నీ రావడము, ఇదంతా జరిగిపోవడము, అది కూల్ అయింది. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏమైపోయిందంటే ఈవిడకి ఇతనికి గొడవలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఇవంతా మొత్తం మీడియా అయిపోయింది, మొత్తం పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది, పొలిటికల్ దుమారం కూడా అయిపోయింది. అంత రకరకాలుగా ఇతను ఏదైతే చెప్తున్నాడో వెనకాల వైసీపీ ఉంది, వెనకాల కరుణాకర్ రెడ్డి, పచ్చి అబద్ధాలు, పచ్చి మోసం. నేను ఆమెకు ఒక కౌన్సిల్ గా నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా, నిన్న మార్నింగ్ నుంచి ఆమెను పోలీసు వాళ్ళు పట్టుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఆ పోలీసు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆమెను తీసుకొని ఈ క్షణం కూడా ఆమె ఇప్పుడు పోలీస్ స్టేషన్, జైపూర్ పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. ఈ క్షణం కూడా ప్రతి ఒక్కటి మానిటరింగ్ చేసేది నేను. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు జనాలు, వీళ్ళు అంటున్నారు. ఎవ్వరు సపోర్ట్ లేరు, లీగల్ ఒక మెయిన్ సపోర్ట్ తప్ప ఆవిడకి. ఏ ఒక్కడు కూడా, ఏ నాయకుడు గాని, ఏ ప్రజా సంఘాలు గాని, ఏ ఉమెన్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరు కూడా ఒక్కరు కూడా మాకు ఫోన్ చేయలేదు. అతను చెప్పే మాటలు పచ్చి అబద్ధాలు, ఓన్లీ పొలిటికల్ వెండెటా గురించి అతను వాడుకుంటున్నారు. నేను ఇంకా కొన్ని నిజాలు మీకు చెప్తాను. సో ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళిద్దరికి డిస్ప్యూట్ రాగానే ఇతను ఒక వీడియో ఒక టీవీ ఛానల్లో కూడా చెప్పాడు, ఈమె మీద క్రైమ్ ఉంది, కేసులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పా. చూసారా, ఎవరైనా ఇప్పుడు మీరైనా నేనైనా ఒక సైబర్ క్రైమ్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో చాలా సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. ఎంతమంది పోలీసులు ఫట్టమని ఫ్లైట్ ఎక్కిపోయి పట్టుకొచ్చిన దాఖలాలు ఏమైనా చూసారా మీరు? చాలా తక్కువ, ఇంకా చాలా కేసులు రిజిస్టర్ కూడా చేయలేదు కదా. అలాంటిది ఇతను మీడియాలో చెప్పడం,
నెక్స్ట్ డే మార్నింగ్ అంతా అక్కడి నుంచి జైపూర్ నుంచి పోలీసులు టక్కుమని వచ్చేయడం. ఆమెకు తెలుగు అర్థం కాదంట, కానీ తెలుగు వీడియో చూసి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసారట. నేను ఫోన్ లో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతున్నా. నేను SHOతో మాట్లాడాను, అక్కడ ఉన్న లోకల్ పోలీసు వాళ్ళతో మాట్లాడాను, అక్కడ ఉన్న అందరితో నేను డీల్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను ఫోన్. ఎందుకంటే అక్కడ లోకల్ ఇంకో అడ్వకేట్ ఉన్నారు, ఆయన నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి వెళ్ళలేక మొత్తం అంతా వర్చువల్ గానే మానిటర్ చేస్తున్నాను నేను. కానీ ఇంత మానిటర్ చేస్తున్నప్పుడు నేను ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుస్తాయి కదా, ప్రతి ఒక్కటి ఇప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ లేదు అక్కడ ఏం చేయరు. ఈవెన్ ఆయన అడ్వకేట్ గారు కూడా మన మీడియాలో చెప్పారు, ఆయన ఎవ్రీథింగ్ బాలాగారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము చేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి అని ఒక 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన ఎందుకంటే లేని అవసరం లేదు అలా చెప్పకండి, మీరు జనరల్ చేసేయండి అని చెప్పేసి చెప్పాను నేను. కానీ ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన రూల్ ఆఫ్ లా ఏంటి అనేది హైకోర్టులో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఉంటుంది కాబట్టి వేరియేషన్స్ లో ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏంటంటే లేదంటే మేము గైడెన్స్ లోనే చేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రతి ఒక్కటి కూడా నేను మానిటర్ చేసి ఆవిడని సేఫ్ చేయడానికి మేము చాలా వరకు ట్రై చేసాము. కానీ హై ఇన్ఫ్లుయెన్స్ అండి, అంతా ఇంత ఇన్ఫ్లుయెన్స్ కాదు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2 రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన ఏజెన్సీలు అంటే పోలీస్ ఏజెన్సీలు కలిసి చేసి ఈరోజు ఒక అమాయకురాల్ని అనవసరంగా అన్యాయంగా ఈరోజు ఆమెని జైపూర్ పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లో వారెంట్ చూపించకుండా పాస్పోర్ట్లు కూడా ఘోరం ఏంటంటే పాస్పోర్ట్ మేము అడిగితే తప్ప వాళ్ళకి అది తెలియదు. మేము అడిగిన తర్వాత వీళ్ళు ఫార్మేట్ పంపిస్తే అక్కడ ఉన్న ఎస్పీ ఇక్కడ ఉన్న ఎస్పీకి పంపిస్తాడు రెడీ చేసి. అంటే వాళ్ళు ఇల్లీగల్ గా వచ్చినట్టేగా, పాస్పోర్ట్ లేకుండా వచ్చినట్టేగా వాళ్ళు. అప్పుడు పాస్పోర్ట్ కాపీ అప్పుడు పంపిస్తారు, అది 10th డేట్ నిన్న. అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత ఇల్లీగల్ గా జరిగిందో. సో ఇవన్నీ మానిటర్ చేసేటప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇతని హ్యాండ్ ఎక్కువ ఉంది, ఇట్స్ క్లియర్ కట్ గా మాకు అర్థమైపోయింది, ఇతను ఎక్కువ చేస్తున్నాడు. ఇతను వెనకాల నుండి చేయిస్తున్నది ఎవరు అంటే ఇతనికి సంబంధించిన నాదెళ్ల మనోహర్ అండ్ పవన్ కళ్యాణ్ యొక్క ప్రోద్బలంతోనే ఇతను ఈ విధంగా రెచ్చిపోయి ఉన్నాడు. అవునా? ఆ పార్టీకి సంబంధించి సపోర్ట్ కంప్లీట్ గా ఉంది. ఇప్పుడు ఈ కేసులు కూడా రావడానికి ఏంటి, ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి. అసలు ఆ పోలీసు వాళ్ళు రావడానికి కారణం కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సెంట్రల్ లో బీజేపీ, అక్కడ బీజేపీ గవర్నమెంట్ లో వాళ్ళతో ఇక్కడున్న గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడున్న నాయకులు మాట్లాడుకుని అక్కడ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ మొత్తం ఫ్లైట్ టికెట్స్ అన్ని ఎక్కడ కూడా ఫ్లైట్ లోనే, ఎక్కడ కార్లు లేవు, లేకపోతే 1500 కిలోమీటర్స్ డిస్టెన్స్ 28 hours పైన జర్నీ పడుతుంది. మినిమం 35 కూడా పడుతుంది. ఎందుకంటే మధ్యలో నిద్రపోవడం చేయడం ఇలాంటివి ఉంటాయి, రెస్ట్ లేకుండా రాలేరు కదా ఎవరు కూడా. అలాంటిది ఓవర్ ద నైట్ ఆడ ఫ్లైట్ ఎక్కుతారు, ఈడ ఫ్లైట్ దిగగానే కార్ రెడీగా పెడతారు, ఇన్నోవా కారు, వైట్ బోర్డ్, అది కూడా ఇన్నోవా కార్. మీకు తెలిసిన వీడియోలు తీసి కూడా పంపించున్నాను, మీడియాలో కూడా వచ్చి ఉంటాయి. అక్కడ డ్రైవర్ని హైర్ చేసేస్తారు, ఇక్కడ లోకల్ అసిస్టెంట్స్ మొత్తం ఇచ్చేస్తారు. వాళ్ళు పోలీస్ వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళు లేకుండా డైరెక్ట్ గా ప్రెస్ క్లబ్ దగ్గర మనం పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయేసి కార్లో ప్రైవేట్ కార్లో వేసేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. అసలు వీళ్ళు ఎవరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి, వీళ్ళకి ఏం రైట్ ఉంది? అదే మాట మేము SHOకి పోలీసు వాళ్ళని అడిగి వాళ్ళ మీద కంప్లైంట్ కట్టండి, FIR కట్టండి, కిడ్నాప్ ఇదని చెప్తే ఆ SHO దాన్ని పట్టించుకోవడం. వాట్సాప్ లో కూడా మేము DSPకి SPకి అందరికీ కంప్లైంట్ పెట్టాం. అఫ్ కోర్స్ వాళ్ళు ఇవాళ చేయకపోయినా రేపు ఖచ్చితంగా న్యాయస్థానం ముందు వాళ్ళు సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మా రైట్ అయితే మేము ఎక్సర్సైజ్ చేసాం, కంప్లైంట్ ఇవ్వడం మా బాధ్యత కాబట్టి మేము ఇచ్చాం. రూల్ ఆఫ్ లాని పాటించకుండా ఇల్లీగల్ చేసింది, ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్. సో ఇక్కడ మొత్తం నడిపింది కథంతా ఎవరంటే కిరణ్ రాయల్ అని మీరు అనుకుంటున్నారా? కాదా? కిరణ్ రాయల్ ని జనసేన పార్టీలో కిరణ్ రాయల్ ఒక నాయకుడు అంతే. కిరణ్ రాయల్ నిజంగా అంత పలుకుబడి ఉందా? అంత క్యాపబిలిటీ లేకపోతే ఇంత ఇష్యూ ఎలా జరిగింది? అదే అంటున్నా, కిరణ్ రాయల్ కి 2 రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి చేయించేంత కెపాసిటీ ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు కదా. మీకు అర్థమైనప్పుడు ఇక్కడ కిరణ్ రాయల్ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చడం కోసం జనసేన పార్టీ, ప్రస్తుతం ఉన్న NDA ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అక్కడున్న BJP గవర్నమెంట్ తో ప్రోద్బలంతోనే సపోర్ట్ తోనే ఇదంతా జరిగింది. ఓకే, ఇట్స్ నాట్ ఓన్లీ ఏ కిరణ్ రాయల్. సో ఒక వ్యక్తి కోసం 2 ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఒక వ్యక్తిని కాపాడడం, ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల ఈ రోజు వాళ్ళ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, ప్రజల్లో ఇదైపోతుంది. ఈమెను తప్పు చేయాలి, ఈమెను తప్పు చేసి చూపించాలి, ఈమెను తీసుకెళ్లి జైల్లో వేస్తేనే. ఇప్పుడు కొన్ని మీడియా ఉన్నాయి కదా, ఆ మీడియా వాళ్ళందరూ ఏంటి, కిరణ్ రాయల్ సత్యశీలుడు, ఈమె మాత్రమే కిలాడీ లేడీ, టైటిల్స్ కూడా కిలాడీ లేడీ. అసలు నిజాలు తెలుసాయా మీకు? నేను ఓపెన్ చెప్తున్నా, కర్మ అనేది ఒకటి ఉంటది. ఎవరైనా ఆడపిల్లలే, మరీ అంత దారుణంగా వేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓకే, కొంతమంది కిలాడీ లేడీస్ ఉంటారు, వేయండి, ఇబ్బంది లేదు. కానీ ఈవిడ నిజంగా విక్టిమ్, బాధితురాలు తెలుసుకోను కదా మీరు వేయాలి. అక్కడ ఉన్న కేసు అసలు ఏంటనే తెలుసుకున్నారు.